కోసం ఆలోచించి పథకాలన్నీ తీసుకొచ్చింది. ఇప్పటి వరకు 1,00,000 రూపాయల వరకు రైతన్నుల కోసం రుణమాఫీ చేసింది. కొన్ని చోట్ల దాదాపుగా 80% రుణమాఫీ, 1,00,000 రూపాయల రుణమాఫీ అయింది. ఇంకా 2 లక్షల వరకు కూడా రుణమాఫీ చేస్తుంది. అది ఎలాగంటే రుణం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు బ్యాంకులకు వడ్డీ ఏదైతే కట్టినట్లయితే 2 లక్షల వరకు కూడా రుణమాఫీ చేస్తుంది. ఇదంతా ప్రజల కోసం ఆలోచించి, రైతన్నుల కోసం, ఆడబిడ్డల కోసం, అందరి కోసం, పేదల బతుకుల లోపల మార్పు రావాలనే ఉద్దేశంతో ఈ పథకాలన్నీ తీసుకొచ్చింది. ఈ పథకాలను ఉద్దేశించి ఇప్పుడు మిత్రుడు సురేష్ గారి లోపల ఒక పాట విందాం. జెండా ఎగిరింది, పేదల జెండా ఎగిరింది, బీద సాదల బతుకులు మార్చి నింగికెగసింది. మహాలక్ష్మి పథకముతో నీ మహిళల మనసే దోచుకుందిరా. యువజ్యోతి పథకముతో నీ గుండెల బాధే తీర్చివేసెరా. చేయుటిచ్చి చెరిగిపోని బంధమూలే తోడు నిలిచెరా. మచ్చలేని పాలనతో, స్వచ్ఛమైన లాలనతో, అరబద్ధమైన పాలనతో, స్వచ్ఛమైన లాలనతో, అరపల్లె పల్లె నా గల్లి గల్లి నా జెండా ఎగిరింది, పేదల జెండా ఎగిరింది, బీద సాదల బతుకులు మార్చి నింగికెగసింది. అభయాస్తమే అందించదుగో 6 గ్యారెంటీలు తెచ్చరా. అరువులైన పేదల కోసం పథకాలన్నీ పంచిపెట్టెరా. పల్లెల నుండి పట్టణాలకు పాలనతోనే మార్పు తెచ్చరా. ఇందిరమ్మ రాజ్యంలో తెచ్చుకున్న తెలంగాణలో, ఇందిరమ్మ రాజ్యంలో తెచ్చుకున్న తెలంగాణలో, పల్లె పల్లె నా గల్లి గల్లి నా జెండా ఎగిరింది, పేదల జెండా ఎగిరింది, బీద సాదల బతుకులు మార్చి నింగికెగసింది. రైతు గుండెపై అప్పుల భారం తీర్చాలంటూ ముందు నిలిచెరా. రైతు రాజ్యమే తేవాలంటూ రుణమాఫీకు చేయకదిలిరా. రావణ రక్తం ఉండద్దంటూ రైతు భరోసా ముందుకొచ్చెరా. ఎకరాకు 15,000నే 2 లక్షల రుణమాఫీ. ఎకరాకు 15,000నే 2 లక్షల రుణమాఫీ. పల్లె పల్లె నా గల్లి గల్లి నా జెండా ఎగిరింది, పేదల జెండా ఎగిరింది, బీద సాదల బతుకులు మార్చి నింగికెగసింది. గంటల కోసం గంటల తరబడి కష్టలతో కష్టం వద్దని గంటల పోయితో, అరే గంటల కోసం గంటల తరబడి కష్టల పోయితో కష్టం వద్దని,
కాబట్టి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు రైతు రుణమాఫీ ఇచ్చిన మాట ప్రకారం చాలా మంది రైతులకు రుణమాఫీ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే రైతు భరోసా పథకం ఇస్తానని చెప్పింది. సంవత్సరానికి ఎకరాకు 15,000 రూపాయలు పెంచి ఇస్తానన్నది. డిసెంబర్ 7 తారీఖు వరకు ప్రతి ఒక్క రైతు అకౌంట్ లోపల ఖచ్చితంగా ఎకరాకు 15,000 రూపాయలు 2 పంటలకు గాను 7,500 చొప్పున 15,000 రూపాయలు ఇస్తారు. మరి ఇంతవరకు లేట్ ఎందుకైందంటే రాళ్ళు రప్పలు గుట్టలు ఉన్న ప్రాంతం ఏదైతుందో వాటికి రైతు భరోసా రాదు. వ్యవసాయ భూమి సాగు భూమి ఏదైతుందో వాటికి మాత్రమే రైతు భరోసా పథకం అనేది వస్తుంది. అది ఖచ్చితంగా పంటకు పెట్టుబడి సాయంగా 15,000 రూపాయలు ఇస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు నిరుద్యోగుల యొక్క సమస్య తీర్చాలి, నిరుద్యోగులకు కొంత ఊరటనివ్వాలి, వాళ్ళ జీవితాల లోపల కొత్త వెలుగు రావాలి, వాళ్ళు కూడా చదువుకొని వట్టిగా ఉండకుండా ఇప్పటి వరకు ఏడాది కాలం లోపల 50,000 ఉద్యోగాలు ఇచ్చింది. నిరుద్యోగులకు కొంత ఊరటనిచ్చింది ప్రభుత్వం. అలాగే ఇంకా 1,00,000 ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఎవరైతే యువతి యువకులు చదువుకొని పీజీలు డిగ్రీలు పీజీలు బీఈడీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి సంకల్పంతో నిరుద్యోగ సమస్య తీర్చాలనే దిశగా అడుగులు వేస్తుంది. అలాగే ఆటల లోపల మేటిగా నిలిచి పల్లెల లోపల పట్టణాల లోపల ఆదరణ కరువై మగ్గిపోతున్న వాళ్ళ కోసం వాళ్ళ జీవితాల లోపల మార్పు రావాలి, వాళ్ళకి ప్రోత్సాహంగా ఉండాలి, వాళ్ళ కొత్త ఉత్సాహాన్ని నింపాలనే ఉద్దేశంతో క్రీడా యూనివర్సిటీ నెలకొల్పి వాళ్ళందరినీ తర్ఫీదు ఇచ్చి జాతీయ అంతర్జాతీయ స్థాయి లోపల వాళ్ళను నిలబెట్టాలనే ప్రయత్నంగా క్రీడా యూనివర్సిటీ కూడా నెలకొల్పుతుంది ప్రభుత్వం. ఏడాది కాలం లోపల ఇవన్నీ చేసిన ప్రభుత్వం ఇంకా ముందు ముందు ప్రజలకు చేరువై పేద ప్రజలందరికీ అండదండగా ఉండే విధంగా ప్రభుత్వ పథకాలు తీసుకొస్తుంది. ఇంకా మొన్ననే కొత్తగా ఒక పథకం ప్రవేశపెట్టింది. గల్పు జీవితం గడిపి అంటే ఇక్కడ ఉపాధి లేక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఉపాధి లేక గల్పు బాట పట్టి ఏజెంట్ చేతిలో మోసపోయి అక్కడ పని లేక తిండి లేక మన జైలు జీవితాన్ని గడిపి చిన్న భిన్నమైన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో భార్యలకు దూరమై తల్లులకు పిల్లలకు దూరమై అక్కడ జీవితాన్ని గడిపి ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుల పాలై ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 5,00,000 రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. గల్పు అయితే కుటుంబాలకు కూడా వాళ్ళ లిస్టు కూడా తయారు చేస్తుంది. వాళ్ళందరి కోసం ఇవ్వాలనే సంకల్పంతో మొన్ననే వేమరాడ లోపల ఈ పథకాన్ని ప్రకటించడం జరిగింది. కొత్త కొత్త పథకాలు తీసుకొస్తుంది. ఇంకా నిల్వ నీడలేని పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో గ్రామాల లోపల ఇల్లు లేని వాళ్ళకు పక్కా ఇల్లు నిర్మించే విధంగా ఇందిరమ్మ ఇల్లును కూడా కట్టించే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇవన్నీ ఆలోచించి సమగ్ర కులగణన సర్వే ఏదైతే ఉందో ఆ సర్వే లోపల అందరూ పాల్గొనాలి. పాల్గొంటే మనకి ఏముంది ఏమి లేదనే విషయాలు అధికారులు వచ్చినప్పుడు అడిగినప్పుడు ఖచ్చితంగా చెప్పాలి. మనకి ఇల్లు ఉందా అంటే ఉందని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. మన ప్రభుత్వం నుంచి ఉచితంగా ఏమైనా వస్తుందా అనే విషయాలు అడుగుతారు, అవన్నీ చెప్పాలి. ఆధార్ కార్డు ఉందంటే చెప్పాలి. ఇంకోటి ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఉందా, భూమి ఎంత ఉంది, సాగు భూమి ఎంత ఉంది, ఇవన్నీ అడిగినప్పుడు ఆ వివరాలన్నీ తెలియజెప్పడం వల్ల పొద్దున ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి ఏదైతుందో మనకు చేకూరే విధంగా ఉంటది. అంటే చాలా మంది పేదరికంలో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళందరి గురించి ఆలోచించి పథకాలన్నీ వాళ్ళందరికీ చెందే విధంగా ప్రభుత్వం ఈ సమగ్ర కులగణన కుటుంబ సర్వేను మనకు చేపట్టింది. ఆ సర్వే లోపల అందరూ పాల్గొని ఖచ్చితంగా వివరాలు తెలియజేయాలి. దీనిలో భాగంగానే సైబర్ నేరగాళ్ళు ఏవైతున్నారో వాళ్ళు ఇదే అదునుగా చేసుకొని చాలా మంది ఫోన్లు చేసి మేము సర్వే గురించి మాట్లాడతాం, మీకు ఆధార్ కార్డు ఉందా, మీకు అదేంటి బ్యాంక్ అకౌంట్ ఉందా, మీ పాన్ కార్డ్ నెంబర్ చెప్పమంటే దయచేసి చెప్పొద్దు. అట్లా చెప్పినట్లయితే మా బ్యాంకులో ఉన్న డబ్బంతా దోసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి మన ఇంటికి వచ్చిన అధికారులకు మాత్రమే మనం సహకరించి వివరాలను తెలియజెప్పాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరి కోసం ఆలోచిస్తుంది. యువత భవిత మారాలి, మహిళ మనసు లోపల గొప్పగా మార్పు రావాలి, వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలి. వాళ్ళందరి కోసం వడ్డీ లేని రుణాలు కూడా మహిళలందరూ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి 1,00,000 రూపాయల వరకు రుణం ఇస్తుంది. ఆ రుణంతో మనం ఏదైనా కుటీర పరిశ్రమ ఏదైనా పెట్టుకొని చిన్న పరిశ్రమ నెలకొల్పుకొని మనము జీవనోపాధి పొందే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ దీన్ని ఉద్దేశించి ప్రజాప్రభుత్వం వచ్చెరో మన తెలంగాణ పల్లెలో, ప్రజాపాలన చేసెరో మన తెలంగాణ పల్లెలో. ప్రజాప్రభుత్వం వచ్చెరో మన తెలంగాణ పల్లెలో, ప్రజాపాలన తెచ్చెరో మన తెలంగాణ పల్లెలో. ప్రజల మేలునే కోరెరో మన తెలంగాణ పల్లెలో, ప్రగతి వైపు నడిపించెరో మన తెలంగాణ పల్లెలో. అమర వీరుల ఆశయాలను
ఇప్పటి వరకు 6 గ్యారెంటీల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళు మాకు ఉచిత కరెంట్ వస్తలేదు, ప్రభుత్వం నుంచి ఏ లబ్ధి వస్తలేదు అనే వాళ్ళు దయచేసి దరఖాస్తు చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఒకసారి దరఖాస్తు చేసుకోండి. అంటే మనం ఇంతకుముందు దరఖాస్తు చేసుకున్న దాని లోపల ఏమైనా లోపాలు ఉంటే వాటిని సవరించే విధంగా ఎంపీడీఓ ఆఫీసులో సదరు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలిసి మనకు 200 యూనిట్ల కంటే తక్కువ కరెంటు కాలినా కానీ మనకు ఉచిత కరెంటు రాకపోతే ఖచ్చితంగా ఎంపీడీఓ ఆఫీసులో సంప్రదించి దరఖాస్తు ఫారం లోపల ఏమైనా లోపాలు ఉన్నాయా వాటిని ఖచ్చితంగా సవరించుకొని మళ్ళీ అవన్నీ మన కోసమే, మన బతుకు లోపల మార్పు రావడం కోసమే, మనమందరం మారాలనే ఉద్దేశంతో, మన పేదరికం రూపుమాపాలనే ఉద్దేశంతో ఈ పథకాలను తీసుకొచ్చింది. కాబట్టి ఖచ్చితంగా దరఖాస్తు చేసుకుని వాళ్ళు 6 గ్యారెంటీల కోసం మళ్ళీ దరఖాస్తు చేసుకుని ఒకసారి ఎంపీడీఓ ఆఫీసు లోపల కలవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే పంటలు రైతన్నల కోసం ఏవైతే సన్నవడ్లు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఖచ్చితంగా ప్రభుత్వం క్వింటాలకు 500 చొప్పున బోనస్ ఇస్తాన్నది మాట ఇచ్చిన మాట ప్రకారం చాలా మంది పల్లెల లోపల క్వింటాలకు 500 చొప్పున బోనస్ ఇస్తుంది. ఇవన్నీ మాట ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది, ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఎందుకంటే ఏడాది కాలం లోపలనే ఇన్ని పథకాలు తీసుకొచ్చి ప్రజలకు చేరువైన ప్రభుత్వం ఇంకా ముందు ఏం చేయాలి, ప్రజల కోసం ఏం చేయాలి, పేద ప్రజల కోసం ఏం చేయాలనే దిశగా అడుగులు వేసే క్రమం లోపలనే ఈ సమగ్ర కులగణన సర్వే చేపట్టింది, సమగ్ర కుటుంబ సర్వేని చేపట్టింది. అందులో పాలు పంచుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి రాని వాళ్ళు దరఖాస్తు చేసుకోండి, సదరు అధికారులను కలవండి. ఖచ్చితంగా ఇవన్నీ మనకు చేరువయ్యే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకి ఎంత ఉందో తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి మనకు రాలేదని మాత్రం నిరాశ నిస్పృహలకు లోను కావద్దు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవాలి, చేసుకొని సంబంధిత అధికారులను తెలుసుకొని ఖచ్చితంగా మనకు 6 గ్యారెంటీలు అమలయ్యే విధంగా మనం అందరం ముందుండాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి సహకరించిన మండల ఎంపీడీఓ గారికి, ఎంపీఓ గారికి మరియు మన పంచాయత్ సెక్రటరీకి, పంచాయత్ సిబ్బందికి, విన్న రైతన్నలకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇది జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన వారధిగా ఉన్న తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ఈ కార్యక్రమాలు ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల్లో భాగంగా మన పల్లె ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దీనికి సహకరిస్తున్న పెద్దలందరికీ మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.